ఆ సిరిని శ్రీహరిని అదేంటి గురువు గారు పెళ్లి గురించి అక్కడ వెరైటీగా గుంజీలు తీస్తున్నారు అని చాలా మంది నాకు వీడియో పెట్టారు. అది గుంజీలు తీయడం కాదమ్మా, దాని పేరు కుల కట్నము లేదా కూరాల కట్నము. ఇది చౌదరీస్ ఇళ్లలో ఉంటుందన్నమాట, కమ్మోరు ఇళ్లలో ఉండేటటువంటి సాంప్రదాయం. పెళ్ళంటే ఏంటి? వంశం వృద్ధవడం కోసం కదా. ఆ వంశం ఎక్కడ ఉంటుంది? కులం నుంచి వచ్చింది కదా. కాబట్టి కులదేవత అయినటువంటి అంకమ్మ తల్లి, చౌదరీస్ కులదేవత అంకమ్మ తల్లి, ఆవిడకి విపరీతమైన కోపం అంటారు. అందరు కులదేవతల్లోకి ఎక్కువ కోపం చౌదరీస్ కులదేవత ఏంటంటే అంకమ్మ తల్లికి ఉంటుంది. అందుగురించి ఇప్పుడు చేసేది పూజలు కూడా అర్ధరాత్రి అంకమ్మ శివాలు అంటూ ఉంటారు చూడండి. అందుగురించే అర్ధరాత్రి పూట చేస్తారు, పగలపూట ఆవిడని పట్టుకోలేము. అందుకని అర్ధరాత్రి పూజ చేసేటటువంటి సాంప్రదాయం ఆవిడకుంది అనమాట. అలాగే అమ్మోరి కోపం కమ్మోరి కోపం అని ఒక సామెతని చూసారా? వాళ్ళ కోపం తాటాకమాట. అమ్మోరి కోపం ఎంతసేపు ఒక్క నిమిషం, మళ్ళీ రారా అబ్బాయి అంటుంది. అలాగే కమ్మోరు కూడా ఎంత శత్రువు అయినా సరే గుమ్మంలోకి వెళ్తే రా భోంచేతున్న రావయా అని లోపలికి తీసుకెళ్లేటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది. పట్టి పీడించరు అనమాట. ఇదంతా మీకెలా తెలిసింది అంటారేమో. నా చిన్నతనం మొత్తం, అంటే నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి 12 ఏళ్ళు వచ్చేంత వరకు నా జీవితం మొత్తం 60 కమ్మోరు కుటుంబాల మధ్యలో తుంగభద్రలో జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా నాకు తెలుసు. వాళ్ళ పాడి పంటలు ఎలా ఉంటాయి ఏంటంటే నాకు తెలుసు. అలాగే అప్పుడప్పుడు నేను వాళ్ళ ఇళ్లకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వెన్న పెరుగు లాంటివి మాయం చేసేసి దూరంగా పడేసేవాడిని. నేనే ఉంచుకుని తినేవాడిని, దూరంగా పడేసేవాడిని. అర్థమైంది కదా. అలాగా వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా తెలుసు అనమాట. మంచి చేస్తే వీళ్ళంత మంచి చేయాలి ఇంకొకళ్ళు లేరు. అలాగని చెడు చేస్తారేమో అనుకుంటారు. వాళ్ళు చెడు చేయాలని అనుకోరు, వాళ్ళ పని వాళ్ళది. వాళ్ళకున్న దాంట్లో ఓ ముద్ద పక్కన పెడతారు, ఎవరికన్నా పెడతారు, కానీ ఒకరికి అన్యాయం చేసేటటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఈ కులాచారం అనేటటువంటిది ఇది అనమాట. ఇది గుంజీలు తీయడం కాదు, ఇది కులదేవత అయినటువంటి అంకమ్మ తల్లికి మర్చిపోకుండా, అంటే ఆవిడ పేరు మర్చిపోయినా ఆవిడ పూజ మర్చిపోయినా ఇప్పుడు చేసినట్టుగా తాంబూలం పట్టుకుని అలా చేస్తే కులదేవతకి వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవము, అది గుర్తుంచుకోవాలి. మా ఊళ్ళో నా చిన్నప్పుడు బలుసోళ్ళు బులుసోళ్ళు ఎంటూరోళ్ళు చెల్లూరోళ్ళు వల్లూరోళ్ళు వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళ మధ్యలో పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళ మనస్తత్వం అన్నీ నాకు బాగా తెలుసు అనమాట. అర్థమైందమ్మా. ఇదేనా ఒకటే కులాన్ని పొగుడుతున్నారు గురువు గారు అనుకుంటాను. నేను పొగడను, ఉన్న విషయం చెప్తా, నాకు గుర్తొచ్చింది చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. సరేనమ్మా. జయం.